థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఇందులో ఏమైనా డైలాగులు రాసారా? ప్రాస బావుంటేను అందుకని. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ గారు అండ్ అలానే సందీప్ గారిని ముందుకొచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన తెలుగు సినిమా అభిమానులకి, కిరణ్ అబ్బవరం గారి అభిమానులకి, మీడియా ఫ్రెండ్స్కి, వేదిక పైన ఉన్న పెద్దలకి, పిల్లలకి అందరికీ నా నమస్కారాలండి. ముందుగా ఈ సినిమాకి తొలి అడుగు శ్రీధర్ గారి ద్వారా పడిందండి. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం డైరెక్టర్ ఆయన. సో ఆయన మాకు కామన్ ఫ్రెండ్. సో ఆయనకి కథ చెప్పడం తర్వాత ఆయనకు బాగా నచ్చి మమ్మల్ని కిరణ్ గారికి రిఫర్ చేశారు. సో శ్రీధర్ గారు చాలా థ్యాంక్స్. అండ్ తర్వాత ఇంపార్టెంట్ పర్సన్ ప్రొడ్యూసర్ గారండి. ఈ కథను నమ్మి మమ్మల్ని నమ్మి ఈ స్కేల్లో తీసుకురావడానికి కారణం ఆయన పాత్ర చాలా ఉంది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్. అండ్ కథకి హార్డ్ వర్క్ ఉంటే సరిపోదండి, ఆ కథని ముందుకు తీసుకెళ్ళే అంత ధైర్యం ఉండాలి. ఈ కథకి ఈ సినిమాకి ధైర్యం కిరణ్ గారు. సో కిరణ్ గారు లేకపోతే ఈ కథ లేదండి. ఆయన మాకు క్రియేట్ చేసిన ఫ్రీడమ్ కానివ్వండి, రిసోర్సెస్ కానివ్వండి, ఆయన మాకు క్రియేట్ చేసిన టీం కానివ్వండి, ఎక్సలెంట్ టీం. యంగ్ డెబ్యూటెంట్స్కి ఇలాంటి టీం దొరకడం చాలా అదృష్టం. అది మాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ కథ విషయానికి వస్తే స్క్రీన్ ప్లేని ప్రతి ఒక్కరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అండ్ వన్ ఆఫ్ ఎ కైండ్ కంటెంట్ అవుతుందని నమ్ముతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే డైరెక్టర్కి ఎంత స్ట్రాంగ్ విజువలైజేషన్ ఉన్నా దాన్ని ప్రాపర్గా బయటికి తీసుకురాగల డిఓపీస్ ఉండాలి. మా డిఓపీస్ ఇద్దరు విశ్వాస్ గారు, సతీష్ గారు, దే హ్యావ్ గివెన్ దేర్ బెస్ట్. అండ్ తర్వాత మేము పీరియాడిక్ సినిమా తీసినప్పుడు మన నోస్టాలజిక్ ఎలిమెంట్స్ అన్నీ అప్పుడు 70s దొరికే ప్రాపర్టీస్ అన్నీ కానివ్వండి, సెట్స్ కానివ్వండి, చాలా రీసెర్చ్ చేసి ఇలాంటి గ్యాడ్జెట్స్ అవన్నీ రీసెర్చ్ చేసి మాకు ఇచ్చిన మా ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా ఎడిటర్ ప్రసాద్ బ్రోకి, మీరు టీజర్ చూశారు, చాలా బాగా కట్ చేశారు. అండ్ ఆయన కాన్ఫిడెన్స్ ఈరోజు చూస్తే మాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో థ్యాంక్ యూ బ్రో. అండ్ రితికేష్ బ్రోకి, చవాన్ బ్రో, మదన్ బ్రో, సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చిన శామ్సియస్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సందీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన మీడియా పెద్దలకి, కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, వెల్ విషర్స్కి అందరికీ హార్టీ వెల్కమ్ అండి. టీజర్ ఎలా ఉంది? ఇంత మంచి ప్రోడక్ట్ చేయడానికి మమ్మల్ని నమ్మి మాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గోపాలకృష్ణారెడ్డి గారికి థ్యాంక్ యూ సార్. అండ్ మాకు ఈ కథని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక వే చూపించిన మా ఎస్ఆర్ కళ్యాణ్ డైరెక్టర్ శ్రీధర్ గారికి థ్యాంక్ యూ. అండ్ మా వెల్ విషర్ రాజుకి థ్యాంక్ యూ. ఈ కథని యాక్సెప్ట్ చేయడం అనేది ఒక గట్స్ అండి. ఎందుకంటే ఒక పీరియాడిక్ డ్రామా నాన్ లీనియర్లో ప్లే అయ్యే ఒక స్క్రీన్ ప్లే. కానీ ఈ కథని మమ్మల్ని ఇంత దూరం తీసుకొని వచ్చిన మా కిరణ్ గారికి సార్ థ్యాంక్ యూ సార్. ఇది చాలా ఎఫర్ట్స్తో కూడుకున్న ఒక ప్రాజెక్ట్ అండి. ఒక రీసెర్చ్ కానివ్వండి, ఒక 80s టైం నాటి ఒక ప్రోడక్ట్స్ కానివ్వండి. సో ఇవన్నీ మనం క్రియేట్ చేసి మేము చాలా విజువల్ ఎక్కడ తగ్గకుండా స్టాండర్డ్స్తో తీసామండి. సో దీనికి మాకు హెల్ప్ చేసిన మా డిఓపి గారు విశ్వాస్ గారు, సతీష్ గారు, మా ఎడిటర్ వరప్రసాద్ గారు, రితికేష్ గారు, రహస్య గారు, అండ్ మా చవాన్ గారు. సో ఈ టీం అందరి వల్లే ఈ ప్రాజెక్ట్ అనేది ఇంత ఎగ్జైటింగ్గా వచ్చిందండి.
మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఇప్పుడు నార్మల్గా మాకు డెబ్యూయెంట్ డైరెక్టర్స్గా ఫస్ట్ టైం సెట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా నర్వస్గా ఉంటుందండి. కానీ ఈ సెట్కి ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీలోకి వెళ్ళినట్టుందండి. ఎందుకంటే కిరణ్ గారు ఒక ఫ్యామిలీని క్రియేట్ చేశారు. అక్కడ పనిచేసే క్రెయిన్ కానివ్వండి, క్రెయిన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లైట్ ఆఫీసర్స్ కానివ్వండి, సౌండ్ మా హరిబాబు గారు కానివ్వండి, వీళ్ళంతా ఏంటంటే ఎస్ఆర్ కళ్యాణ్ మండపం నుంచి కిరణ్ గారితో ట్రావెల్ చేస్తున్నారండి. వాళ్ళంతా ఉదయాన్నే సెట్లోకి వెళ్ళిన తర్వాత ఎంత అఫెక్షన్తో ఒక్కొక్కరిని రిసీవ్ చేసుకుంటారో అక్కడే మా టెన్షన్ సగం వెళ్ళిపోయిందండి. అందరం టెక్నీషియన్స్గా కాదండి, ఒక ఫ్యామిలీగా ఈ సినిమా కోసం కష్టపడ్డాము. ఆ రిజల్ట్ మీరు చూస్తారు ఖచ్చితంగా. ఈ మ్యూజిక్ ఇంత అద్భుతంగా రావడానికి కారణం మా శామ్సియస్ గారండి. ఆయన చాలా అద్భుతంగా ఇచ్చారు. ఇంకా కా అంటే అందరూ కిరణభవం అనుకుంటున్నారండి. కా అంటే కిరణభవం కాదండి. సినిమాలో కాకి ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. అది మీరు తొందరలో తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ బ్లెస్సింగ్స్ అందించడానికి విచ్చేసిన కృష్ణ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సభకు నమస్కారం. మా మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిరణ్ భవన్ గారిది మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, అండ్ దిస్ షుడ్ బి హ్యాపీయెస్ట్ బర్త్డే టు యూ. అండ్ ద టీమ్ వాళ్ళ ఎనర్జీతో వాళ్ళు మాట్లాడుతుంటేనే ఆ గ్రాఫ్ ఆల్రెడీ అర్థమైందండి. చాలా పెద్ద స్కేల్ సినిమా, నిజంగానే చాలా ఇక్కడికి వచ్చిన తర్వాత దీంట్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఒక ఎనర్జీ, ఫస్ట్ టీజర్ చూసిన తర్వాత కూడా చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా వీళ్ళ ఎనర్జీ లెవెల్స్ చూసిన తర్వాత, ఇలా నేను చాలా సినిమాలు చేశాను, మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఎనర్జీ నాకు కనపడింది. డెఫినెట్లీ చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. మీ అందరూ డెఫినెట్గా కాలు ఎగరేసుకోవచ్చు. అంత చెప్తుంటే ఆ ఎనర్జీ నాకు అర్థమైంది. అందుకని పోతే ఇది చేయడానికి వీళ్ళందరూ ఎంత టీమ్ ఎఫర్ట్ అనేది కనపడింది, ఆ స్పిరిట్. నెక్స్ట్ దీన్ని చేయడానికి ఒక ప్యాషను, డబ్బు ఉంటేనే సరిపోదు. ఆ ప్యాషన్ ఉన్నవాడు గోపాలకృష్ణారెడ్డి గారు. నాకు ఒక 2 years బిఫోర్ పరిచయం అయ్యారు. ముఖ్యంగా నా యశోదాలో ఆయన సహనిర్మాతగా చింత గోపాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు. అది నేను గుర్తు చేసుకోవాలి. చాలా ఎంకరేజింగ్గా ఆయన నాకు నిలబడి ఫస్ట్లో బిగినింగ్ నాకు వచ్చి కలిశారు. చాలా బాగుంది. ఆయనకి ఆ ప్యాషన్ ఉంది, అలాగే పిల్లలకి అందరికీ ఆ ఫ్యామిలీకి ఉంది. ఎన్నెన్నో మంచి వ్యాపారాలు ఉన్నప్పటికీ సినిమా అనేది తెలిసి, సినిమాలో ఉండే అన్ని ఒడిదుడుకులు అన్నీ తెలుసు అందరికీ. ఇప్పుడు ఉన్న ఫ్లక్చుయేషన్స్ అన్నీ కూడా చూస్తూ కూడా ఆయన ఒక అవగాహన చేసుకుని ఈ చిత్రానికి నిలబడి నేను ఈ సినిమా తీస్తున్నాను అని చెప్పానని వీళ్ళందరూ ఇంత ఎనర్జీలో మాట్లాడటానికి ఒక కారణభూతుడై, ఒక ప్యాషన్ మాత్రమే కాదు, ఒక కమిట్మెంట్ ఉన్నవాడు నిర్మాత. ఇట్లాంటి వాళ్ళు మా ఇండస్ట్రీకి చాలా చాలా అవసరం అండి. అయితే తప్పకుండా ఇట్లాంటి నిర్మాతలు ఎప్పుడూ సక్సెస్లో ఉండాలి. మై బెస్ట్ విషెస్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ సతీష్ వేగేష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా కిరణ్ అబ్బవరం గారికి జన్మదిన శుభాకాంక్షలు. శతమానం భవతి. చాలా ఫంక్షన్స్ చూశానండి, చాలా ఫంక్షన్స్కి వెళ్ళాను. కానీ టెక్నీషియన్స్ అందరూ మాట్లాడుతుంటే నాకు కాలేజ్లో యాన్యువల్ ఫంక్షన్ జరుగుతుంటే ఏడిపించడానికి అరుస్తుంటారు కదా, అలా ఉంది. మామూలు ఎనర్జీగా లేదు. నాకు చింతా గోపాలకృష్ణ గారు నాకు ప్రీవియస్ పిక్చర్కి అది నాతో ఉన్నారు, నాతో ట్రావెల్ చేశారు. చాలా అభిరుచి ఉన్న నిర్మాత. డబ్బు చాలామందికి ఉంటుంది, చాలామంది ప్రొడ్యూస్ చేస్తారు. కానీ ఒక టాలెంట్ని నమ్మి వాళ్ళతో ట్రావెల్ చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఈయన ముందు ఉంటారు. అలాగే జన్మదినం అంటే సాధారణంగా మళ్ళీ ఇంకొక 1 year స్టార్ట్ అవుతుంది మన లైఫ్లో. కానీ కిరణ్ అబ్బవరం గారికి ఈ జన్మదినం నుంచి కొత్త లైఫ్, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నెక్స్ట్ రేంజ్కి వెళ్ళే రేంజ్కి ఈ జన్మదినం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ట్రైలర్ చూస్తే అలా అనిపించింది. నేను ఇది మన ప్రొడ్యూసర్ గారు కా సార్ టైట్లో అన్నారు. కాయండి సార్, కా అంటే లేదు సార్ అందులో ఏదో ఉందంట విషయం, డైరెక్టర్స్ చెప్పారు అన్నారు. బట్ ఇది చూశాక వీళ్ళ మాటలు విన్నాక నాకు అనిపించింది ఏంటంటే, కా అంటే కష్టం అండి, వీళ్ళు పడిన కష్టం. కా అంటే కష్టే ఫలి, వీళ్ళ కష్టానికి ఫలితం డెఫినెట్గా చాలా పెద్ద రేంజ్లో వస్తుంది, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా చింతా గారు ఇంకా గోపాలకృష్ణ గారు మంచి మంచి సినిమాలు తీయాలని, కిరణ్ అబ్బవరం గారికి చాలా పెద్ద పెద్ద హిట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టీం అందరికీ మొత్తం యంగ్స్టర్సే, మామూలుగా చేయలేదు, చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్.